శ్రీ హరివాయ గురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే. గురూన్మమ ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವ. ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರ್ಣಕಾನಂದ ಅನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ ಸುಖವ ನೀವ హరి. మన హరికథామృత సారం పాఠంలో నిన్నటి రోజున ಕ್ಷೀರಗತ ರಸರೂಪಗಳ 300 ಮ್ಯಾಲ 54, ಚಾರು ಘೃತಗತ ರೂಪಗಳು 29, ಸಾರಗುಡದೊಳಗ 5101 ಸ್ವರೂಪ సహస్రారెరడు శత పంచవింశతి రూప ఫలగళలి అనేటటువంటి 5వ పద్యాన్ని చెప్పుకున్నాం. అదే విషయాన్నే కొనసాగిస్తూ 6వ పద్యము ఇలా ఉన్నది. విషద స్థిర తీక్ష్ణవు నిరహర రసదొಳು 35,000 309 ಚಿಂತಿಸಿ ಭುಂಜಿಪುದು ವಿಷಯ ಶ್ವಸನ ತತ್ವೇಶರೊಳಗಿದ್ದೀ ಪೆಸರಿನಿಂದಲಿ ಕರೆಸುವನು ಧೇನಿಸಿದರಿ ಪರಿಮನಕ್ಕೆ ಪೊಳೆವನು ಬಲ್ಲ ವಿಬುಧರಿಗೆ. ಪದಚ್ಛೇದము. ವಿಷದ ಸ್ಥಿರ ತೀಕ್ಷ್ಣವು ನಿರಹರ ರಸಗಳೊಳು 35,000 309 ರೂಪಗಳ ಚಿಂತಿಸಿ ಭುಂಜಿಪುದು ವಿಷಯ. ಶ್ವಸನ ತತ್ವೇಶರೊಳಗಿದ್ದು ಈ ಪೆಸರಿನಿಂದಲಿ ಕರೆಸುವನು ಧೇನಿಸಿದರೆ ಈ ಪರಿ ಮನಕ್ಕೆ ಪೊಳೆವನು ಬಲ್ಲ ವಿಬುಧರಿಗೆ. ప్రతిపదార్థము. విషద స్థిర తీక్ష్ణ నిరహర క్షీరగతమైనటువంటి విషదరసము, ఘృతగతమైనటువంటి స్థిరరసము, గుడగతమైనటువంటి తీక్ష్ణరసము, ఫలగతమైనటువంటి నిరహర రసము. ఈ రసగళుడు అంటే ఈ రసములందు, అంటే విషద స్థిర తీక్ష్ణ నిరహర రసములందు 35,000 3 + 5 8 35,000 8,000 త్రిశత అంటే 309 రూపగళ రూపముల అంటే
3 + 5 8000, 8000 త్రిశత 300 అంటే 8300 నవ 9 అంటే 8300 రూపములను చింతిసి చింతన కావించి ధ్యానించి విషయ అంటే పదార్థమును భుంజిపుదు భుజించునది శ్వసన అంటే వాయుదేవుని యందు తత్వేషరొళగిద్దు తత్వాభిమాని దేవతలందు ఉండి ఈ పెసరినిందలి అంటే విషదాది రసనామములతో కరసువను పిలవబడతాడు. బల్ల విభుదరిగే అంటే తత్వము తెలిసినటువంటి జ్ఞానులకు ఈ విధంగా ధ్యేనిసిదరే ధ్యానము చేస్తే మనకే పొళెవను మనస్సునందు ప్రకాశమానుడవుతాడు శ్రీహరి. ఇక తాత్పర్యం విషద స్థిర తీక్ష్ణ నిరహరములనేటటువంటి రస విశేషములందున్నటువంటి భగవద్రూపములు మొత్తము 8309. ఈ భగవద్రూపములను ధ్యానిస్తూ భోజన పదార్థములను భుజించాలి. వాయుదేవుల వారి యందు శ్రీహరి సన్నిధాన పాత్రుడై ఆయా రసనామములతో పిలవబడతాడు. ఈ తత్వాన్ని తెలిసినటువంటి జ్ఞానులు ఆ భగవద్రూపములను ధ్యానిస్తున్నప్పుడు వారి మనస్సులో ఆ రూపములను వాడు వ్యక్తపరుస్తాడు భగవంతుడు అని తాత్పర్యం. ఇక ఈ పద్యములోని మొదటి 3 పంక్తులు విషద స్థిర తీక్ష్ణవు నిరహర రసగళులు 3500 త్రిశత నవ రూపಗಳ చింతిసి భుంజిపుదు విషయ. మనము వెనుకటి అంటే 5వ పద్యంలో చెప్పుకున్నాం. క్షీర ద్రవ్యమునందున్నటువంటి రసము పేరు విషద. మనము అక్షర సంఖ్యాశాస్త్రం ప్రకారము మనం మొదటే చెప్పుకున్నట్లుగా విషద రసమునందు 354 భగవద్రూపములు, ఘృతగత రసమునకు స్థిరమని పేరు, స్థిర రసమునందు 29 భగవద్రూపములు, గుడగత రసము పేరు తీక్ష్ణ, ఆ తీక్ష్ణ రసమునందుండేటటువంటి భగవద్రూపములు 5101, ఫలగత రసము పేరు నిరహర, ఆ నిరహర రసమునందున్నటువంటి భగవద్రూపములు 2825. ఈ 4 రసములందున్నటువంటి భగవద్రూపములను చేరిస్తే కూడితే 354 + 29 + 5101 + 2825 = 8309 భగవద్రూపములు. అంటే పాలను తాగేటప్పుడు, నెయ్యిని తినేటప్పుడు, బెల్లాన్ని తినేటప్పుడు, పండ్లను తినేటప్పుడు ఆయా ద్రవ్యగత రసముల ఎందున్నటువంటి భగవద్రూపములు మొత్తము 8309 భగవద్రూపములు. ఆ భగవద్రూపములను ధ్యానిస్తూ ఆ పదార్థాలను తినేటప్పుడు ఆ పదార్థగత భగవద్రూపము నా బింబరూపము ఒకటే అని ఐక్యానుసంధానము చేస్తూ ఆ పదార్థములను భుజించాలి, తాగాలి, తినాలి. అలా చేస్తే ఏమవుతుంది? భగవంతుడు ఏ విధంగా మనలను అనుగ్రహిస్తాడు అని అంటే అదే చెబుతూ ఉన్నారు. శ్వసన తత్వేషరొళగిద్దు ఈ పెసరినిందలి కరసువను ధేనిసిదరి పరి మనకె పొళెవను బల్ల విభుదరిగే. జ్ఞానులు ఏం చేస్తారు? తత్వము తెలిసినటువంటి జ్ఞానులు పాలు, నెయ్యి, గుడము మరియు పండ్లు వీటిని తినేటప్పుడు ఆ పదార్థముల రసములందున్నటువంటి 354, 29, 5101, 2825 భగవద్రూపములను అనుసంధానం చేస్తూ జ్ఞానానుసంధానంగా
ఆ భగవద్రూపములు నా బింబరూపి భగవంతుడు ఒక్కడే అని ఐక్యానుసంధానము చేస్తూ జ్ఞానులు అంటే బల్ల విభుధరు, జ్ఞానము ఉన్నటువంటి వారు, తత్వము తెలిసినటువంటి వారు ఆ పదార్థములను తింటూ ఉన్నప్పుడు ఈ విధంగా ధ్యానిస్తూ తింటారు. అప్పుడు శ్వసన తత్వేశరొళగిద్దు, శ్వసన అంటే వాయుదేవుల వారి యందు, అంతేకాకుండా తత్వాభిమాని దేవతల యందు భగవంతుడు ఉంటాడు. ఎందుకు అనంటే మనము వ్యాప్తి సంధి యందు చెప్పుకున్నాము, భగవంతుడు సర్వవ్యాప్తుడై ఉన్నాడు. చేతనాత్మకమైనటువంటి ఈ జగత్తంతయు భగవంతుడు వ్యాప్తుడై ఉన్నాడు. భగవంతుడు లేని చోటు లేదు. మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. కాబట్టి ఆ పదార్థములందు ఉన్నాడు భగవంతుడు. అయితే మనము మొదటే హరికథామృత సారము చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం ఏమని, భగవంతుడు ఏ పదార్థమునందుంటే తదాకారుడై తన్నామకుడై తత్తద్వస్తుషు, తదాకారుడు అంటే ఏ పదార్థమునందుంటే తదాకారుడై వాచ్యుడై తన్నామకుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై ఉంటాడు భగవంతుడు. అలాగే క్షీరగత విషదమునందు ఘృతగత స్థిరరసమందు గుడగత తీక్ష్ణరసమందు ఫలగత నిరహర రసమునందు భగవంతుడి విషద స్థిర తీక్ష్ణ నిరహర నామములతోనే పిలవబడుతూ వాయుదేవుల వారి యందు ఉండి మళ్ళీ తత్వాభిమాని దేవతల యందు ఉండి భగవంతుడు ఏమయ్యా చేస్తాడు అనంటే, ఎవరైతే తత్వజ్ఞానులు, తత్వము తెలిసినటువంటి జ్ఞానులు ఈ విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా ఈ పదార్థాలను భుజించినప్పుడు వారి మనస్సునందు ఎవరైతే ధ్యానిస్తూ భుజిస్తారో వారి మనస్సునందు తాను ప్రకాశమానుడవుతాడట. భగవంతుడు తాను తన యొక్క దర్శనాన్ని వాళ్ళకి ఇస్తాడట. అంటే అంత సులభం కాదు. పాలు, నెయ్యి, బెల్లము, పండ్లు తినేటప్పుడు ఆయా పదార్థగత రసములందున్నటువంటి భగవంతుణ్ణి ధ్యానిస్తూ మన బింబరూపి భగవంతునితో ఐక్యానుసంధానము చేస్తూ భుజించడం అనేటటువంటిది చాలా పెద్ద ప్రక్రియ. దానికి జ్ఞానం ఉండాలి, అనుసంధానం ఉండాలి. అవి రావడానికి మనము పూర్వజన్మ సుకృతం ఉండి దానిని సాధన చెయ్యాలి. ఇంత చేసినప్పుడు భగవంతుని కృపచేత ఎప్పుడో ఒక్కసారి మనకు ఆ జ్ఞానానుసంధానం వస్తుంది. ఆ పదార్థాలను తింటూ ఉన్నప్పుడు అప్పుడు వారి మనస్సునందు తన ఏ రూపాలను వీడు ధ్యానిస్తూ భుజిస్తాడో పదార్థాన్ని, ఆ రూపములు వారి మనస్సునందు వ్యక్తపరుస్తాడు భగవంతుడు. అంటే భోజనం చేయటం అనేటటువంటిది, పాలు త్రాగటం అనేటటువంటిది ఎంత గొప్ప ప్రక్రియ. ఒక పాలు త్రాగటము అనేటటువంటిది కూడా ఒక భగవంతుని పూజ అవుతుంది మనము జ్ఞానానుసంధాన పూర్వకంగా పాలను త్రాగినప్పుడు. ఇక ఈ విషద స్థిర తీక్ష్ణ నిరహర అనేటటువంటి 4 రస విశేషములు ఒక పండు యందున్నటువంటి 4 దశలను తెలియజేస్తాయి. ఎలాగా అనంటే, ఒక పండు ఫలించేదానికి ముందుగా మొదట చిన్న కాయగా, ఒక విత్తనంగా లేదా ఒక కాయగా పెరుగుతుంది. తరువాత దూర పండు అవుతుంది, కాయ అవుతుంది, తర్వాత దూర పండు, తర్వాత పండు అవుతుంది. ఆ పండును మనం తినగలం. ఈ విధంగా ఒక పండుకు 4 దశలుంటాయి. వాటి సూచకంగా ఒక మనుష్యుని యొక్క జీవితంలో
బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము. ఒక మనిషి జీవితంలో ఈ 4 దశలుంటాయి. బాల్యము అంటే చిన్న పిల్లవాడు, ఇంకా వానికి ఒక పండు ఏర్పడే ముందుగా ఏర్పడేటటువంటి చిన్న ప్రారంభము. తరువాత కౌమారము, ఇంకొద్దిగా పెద్దవాడవుతాడు, కాయ అవుతుంది. యవ్వనము ఇంకొద్దిగా పక్వమవుతుంది. ఇక వార్ధక్యము పండవుతుంది. అదేవిధంగా ఒక పండు మనకు ఒక చెట్టు ఇచ్చేటప్పుడు ఆ పండులో 4 దశలు ఎలా ఉంటాయో అదేవిధంగా ఆ 4 దశలు మన జీవితంలోని బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్య దశలను సూచిస్తున్నాయి అని మనం అనుకోవచ్చు. అలాగే ఒక మనిషి జీవితంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి. అంటే బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. ఈ విశద స్థిర తీష్ణ నిరహర 4 రస విశేషములు ఒక మనిషి జీవితంలో ఉండేటటువంటి 4 ఆశ్రమములను సూచిస్తూ ఉన్నాయి అని కూడా మనం అనుకోవచ్చు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. ఈ 4 ఆశ్రమాలు క్రమంగా ఒక మనిషి యొక్క వాని యొక్క పెరుగుదల, వాని యొక్క పక్వాన్ని తెలుస్తుంది. బ్రహ్మచర్యాశ్రమము 8 ఏళ్లకు వాడు ఉపనయనం చేసుకుంటాడు సాధన ప్రారంభించటానికి. ఆ సాధనకు పరిపక్వత రావడానికి గృహస్థాశ్రమాన్ని పెళ్లి చేసుకుంటాడు. తరువాత గృహస్థాశ్రమం అయిన తరువాత వానప్రస్థాశ్రమము దూరంగా వదిలి అన్ని సంసార జంజాటమును వదిలి అడవికి వెళ్ళి భార్యతో కామపు వాసన లేకుండా పవిత్రమైనటువంటి జీవనాన్ని సాగిస్తాడు. అదైన తరువాత ఇంకా పక్వ దశ విరక్తుడై సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడు. ఈ విశద స్థిర తీష్ణ నిరహర 4 రస విశేషములు కూడా ఒక మనిషి జీవితములోని 4 ఆశ్రమాలను సూచిస్తున్నాయి అని కూడా మనం అనుకోవచ్చు. ఈ విధంగా ఈ ಧೇನಿಸಿದರೀ ಪರಿ మనಕೆ పొళవను బల్ల విభుదరిగే. ఎవరైతే బల్ల విభుదరు అంటే తత్వజ్ఞానము తెలిసినటువంటి వారు, జ్ఞానులు ఈ తత్వాన్ని తెలుసుకొని భగవంతుడు ఈ పదార్థములందు ఇన్నిన్ని రూపములతో ఉంటాడు అని ఆ పదార్థములను భుజించినప్పుడు మనము ఆ భగవద్రూపాలను ధ్యానిస్తూ ఆ పదార్థాలను తిన్నప్పుడు అది భగవంతుని పూజ అవుతుంది, భగవంతుని యజ్ఞమవుతుంది. దాని వలన భగవంతుడు సంతుష్టుడై మనలను అనుగ్రహిస్తాడు. ఈ విధంగా ఒక భోజనం చెయ్యటము, పాలు త్రాగటము, నెయ్యి తినటము మొదలైనటువంటి ఈ చిన్న చిన్న పనులే ప్రతినిత్యము మనము చేసి తీరతాం. ఆ పనులనే మనము జ్ఞానానుసంధానముతో చేసినప్పుడు అది భగవత్ యజ్ఞమై భగవంతుని పూజయై భగవంతుడు దాని చేత సంతుష్టుడై మనకు భగవంతుడు అనుగ్రహాన్ని చేస్తాడు, భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందుతాము అని చెబుతూ ఒక భోజనము చేసే ప్రక్రియ, ఒక ఆహారాన్ని త్రాగటము తినటము అనేటటువంటి ప్రక్రియ యందు ఇంతటి మహిమ ఉన్నది, మహత్వం ఉన్నది. చేయవలసినదంతా మనము జ్ఞానానుసంధాన పూర్వకంగా చెయ్యాలి అని ఈ భోజన రస విభాగ సంధి యందు 6వ పద్యాన్ని చెబుతూ రేపు కపిల నరహరి భార్గవత్రయ అనేటటువంటి 7వ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.